నదీ గమనానికి నడకలు నేర్పిన జల విన్యాసమే పట్టిసీమ దరహాసం. రాయలసీమను రతనాల సీమగా మార్చే అమృత జలాల అనుసంధానమే పట్టిసీమ. సీమ ప్రజల స్వీయ చరిత్రలో సువర్ణాక్షరాలు. పట్టిసీమ 2015వ సంవత్సరం మార్చి 29వ తేదీ స్వర్ణాంధ్రప్రదేశ్కు సువర్ణాధ్యాయం. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. ప్రకృతి ప్రసాదించిన వర్షపు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా దిగువన ఒడిసిపట్టి ఎగువకు అందించడమే పట్టిసీమ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14 మీటర్లు దాటి వృధాగా సముద్రంలో కలిసే నీటిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించడం జరుగుతుంది. ప్రకృతికి సాంకేతిక అనుసంధానమే పట్టిసీమ ప్రాజెక్టులో ప్రధాన అంశం. ఈ క్రమంలో భారీ యంత్రాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్ర పోషించాయి. మట్టిని బంగారం చేసే పట్టిసీమ అమృత జలాలు పట్టిసం గ్రామం నుండి పైప్లైన్ ద్వారా 4.4 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోలవరం కుడికాల్వ చేరుకుంటాయి. గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడి చేరి శ్రీశైలం తాకి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల, హంద్రీనీవా కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని చేరుకుంటాయి. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ బృహత్తర పథకం అతి తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకొని రాయలసీమ ప్రజల తరతరాల ఎదురుచూపులకు శాశ్వత సమాధానమైంది. గోదావరి అదే మరి కృష్ణ, 2 నదులను అనుసంధానం చేస్తున్నాం. పట్టిసీమ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేని రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పట్టుదల, కృషికి నిదర్శనంగా నిలిచిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15, 2015 నాడు గౌరవ ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. ముందు చూపుతో అడుగేద్దాం, రేపటి భవిష్యత్ నిర్మిద్దాం, స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధిద్దాం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషికి నీరాజనం పలుకుదాం.